హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ మనం ఇప్పుడు వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే గత వారం రోజులుగా చూస్తే మనకి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తర్వాత వాయుగుండంగా మారడం, ఆ ప్రభావంతో మన తెలంగాణ ఏపీ రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడు కేరళ చోట్ల కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అయితే ఇవాళ వెదర్ చూస్తే ఇవాళ కూడా మనకి హైదరాబాద్లో సహా తెలంగాణలోని పలు నగరాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఇవాళ రేపు సోమవారం మంగళవారం మరి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే కాసేపటి క్రితమే అప్డేట్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అయితే అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ప్రభావం కూడా ఉంటుందని చెప్పేసి అయితే మనకి పేర్కొంది. ఇవాళ హైదరాబాద్లో వెదర్ చూసినా కూడా మనకి అంతటా కూడా మబ్బుగా ఉంది. ఎక్కడ కూడా అంటే ఉదయం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఉదయం 7-8 దాటినా కూడా ఎక్కడైతే ఎండ అయితే కనిపిస్తలేదు. ఎక్కడ చూసినా మనకి మబ్బుగానే ఉంది. వాతావరణం అంతా మబ్బుగా ఉంది. అండ్ ఎట్లా ఉందంటే కాసేపట్లో వర్షం పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది వాతావరణ శాఖ కూడా ఇదే అప్డేట్ ఇచ్చింది. మరి కాసేపట్లో హైదరాబాద్లో అయితే పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లోని మరి కాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలో అయితే పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతాలు ఏదైతే మెన్షన్ చేశారో అక్కడైతే ఆకాశం అంతా మేఘవృతమై ఉంది. ఇక నిన్న మొన్న చూస్తే మనకి వచ్చే వారం రోజులు అంతకు ముందు కూడా వర్షాలు పడడం మనం అయితే చూసాము. అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అక్కడక్కడ అయితే ఉదయం వేళల్లో పొగమంచు అయితే కనిపిస్తుంది. అయితే పెద్దగా చలి అయితే మనకి ఎక్కడ కనిపిస్తలేదు. చలి ప్రభావం అయితే కొంతమేరకు తగ్గిందని చెప్పాలి. బిఫోర్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అనేది చలి అనేది చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ఆకాశం అనేది మేఘావృతం కావడంతో మబ్బులు పట్టడం, వర్షం పడడంతో చలి ప్రభావం అనేది తగ్గింది. ఇక కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అయితే వర్షం కొన్ని చోట్ల దంచి కొట్టింది. అంటే ఎక్కడంటే ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 7.5, యాదగిరిగుట్టలో 6.3, మూతకొండూరులో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. అటు ఏపీలో కూడా ఇవాళ రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మనకైతే ఇవాళ వరకు అయితే ఈ వెదర్ అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మా న్యూస్ 18 తెలుగు డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.